స్తుతి ఆరాధన, ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన. తండ్రి అయిన దేవా, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా ఆరాధన. స్తుతి ఆరాధన, తండ్రి అయిన దేవా, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా ఆరాధన. స్తుతి ఆరాధన. సర్వ సృష్టికి ఆధారుడా, సకల జీవుల పోషకుడా, సర్వ సృష్టికి ఆధారుడా, సకల జీవుల పోషకుడా, సియోనులో నుండి దీవించువాడవు, సదాకాలము జీవించువాడవు. సాగిలపడినే నమస్కరించి సర్వదా నిన్ను కొనియాడేదా, నిన్నే కీర్తించేదా. సాగిలపడినే నమస్కరించి సర్వదా నిన్ను కొనియాడేదా, నిన్నే కీర్తించేదా. తండ్రి అయిన దేవా, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా ఆరాధన. స్తుతి ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారకుడా, కారణభూతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, యేసు క్రీస్తు రాజా, మహనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. యేసు క్రీస్తు దేవుడా, మరొక దినాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు స్తుతులు ప్రభువా. తండ్రి అయిన దేవుడా, మీ మాటలు తెలియచేయుచుండగా వినుచున్న ప్రతి ఒక్కరిలో కూడా నాయన గొప్ప మార్పును మీరు దయచేయండి ప్రభువా. ఆయా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును దయచేయండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని ప్రభువా, యేసు క్రీస్తు నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే ఆలోచనకర్త అయిన దేవుడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను చూడండి. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులునుట రక్షణకరము అని ఇక్కడ ఉందండి. ఈరోజు దేవుని వాక్యం మనకేమని సెలవిస్తుందంటే నాయకులు లేని జనులు చెడిపోతారని, అదేవిధంగా ఆలోచనకర్తలు అనేకులునుట రక్షణకరము అని వాక్యం మనకి సెలవిస్తుందండి. ఈరోజు మన జీవితాల్లో మనము చెడిపోవడానికి గల కారణం ఏంటంటే మనల్ని నడిపించే నాయకుడు మనకు లేరు. మనము చెడిపోతున్నామంటే మనకు బుద్ధి చెప్పేవారు మనకు లేరు. మనము ఇష్టానుసారంగా బ్రతుకుచున్నామంటే మనకు ఆ ఆలోచన చెప్పేవారు మనకు లేరు. అందుకే వాక్యము సెలవిస్తుంది, మన దేశము నెమ్మదిగా ఉండాలన్నా, మన కుటుంబము నెమ్మదిగా ఉండాలన్నా, నీ వ్యక్తిగతంగా నువ్వు నెమ్మదిగా ఉండాలన్నా నీకు ఎవరు కావాలంటే నీకు ఆలోచన చెప్పే ఒక వ్యక్తి కావాలి అని ఈరోజు వాక్యం మనకి సెలవిస్తుంది. మీకు విషయం తెలుసా అండి? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే ఆయన ఆలోచనకర్త అని ఉంటుందండి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని వాక్యంలో ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారు ఎవరంట? ఒక ఆలోచనకర్త. ఈరోజు నువ్వు నేను ఎవరి ద్వారా నడిపించబడాలి, ఎవరి చేత నడిపించబడాలంటే యేసుక్రీస్తు వారిని బట్టి మనము నడవాలి.
యేసుక్రీస్తు వారు మనకొక మాదిరి. యేసుక్రీస్తు వారు మనకి ఆలోచన అనుగ్రహించే దేవుడు, మన ఆలోచనలు ఆయన స్వాధీనంలో ఉంచుకొని మనల్ని నడిపించే దేవుడు అని వాక్యం ఈరోజు మనకి సెలవిస్తుందండి. ఇంకా మీరు గమనించినట్లయితే దావీదు భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. కీర్తన గ్రంథము 16వ కీర్తన 7వ వచనంలో ఏముందంటే, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అని. దావీదు భక్తుడు ఏమంటాడంటే, యెహోవా అంట ఆయనకు ఆలోచనకర్త అంట. ఆ ఆలోచనకర్తని దావీదు ఏం చేస్తాడంట, ఇక్కడ స్తుతిస్తున్నాడంట. నాకు ఆలోచనకర్త అయిన దేవుణ్ణి, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతిస్తున్నాను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ మనకి వాగ్దానాన్ని చూపిస్తున్నాడు, ఇక్కడ ఆయన చేసింది ఇక్కడ మనకి చూపిస్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఇంకా 119:24లో మీరు చూసినట్లయితే అదే కీర్తనకారుడు ఏమంటాడంటే, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. మనకి ఎవరు కౌన్సిలర్ తెలుసా? ఈ వాక్యమే మనకి కౌన్సిలర్. ఈ వాక్యం అంటే దేవుడే, ఈ వాక్యం అంటే యేసు ప్రభువారే. ఈ వాక్యం నువ్వు ధ్యానిస్తున్నట్లయితే, ఈ వాక్యం నువ్వు చదువుతున్నట్లయితే, నువ్వు ఆలోచన కర్తలు నీకు తోడుగా ఉంటున్నట్లు. ఆలోచన కర్తలు ఏమి చేస్తారు? నిన్ను ఒక మంచి నడవడిక, నీకు మంచి దారులు నడిపిస్తూ ఉంటారు. ఈ వాక్యం ఏం చేస్తుందంట? నిన్ను మంచి దారులు నడిపిస్తుందంట. నీకు ఆలోచన కర్త అయి ఉందంట ఈ వాక్యము. భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మంచి ఆలోచనలు కలిగి ఈరోజు అనేక మంది నడవటం మనం చూడట్లేదు. టీవీలో న్యూస్ పెడుతుంటే ఎన్నో భయంకరమైన ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎంతో భయంకరమైన బాంబులు పేలిపోతున్నాయి, ఎంతో భయంకరమైన చెల్లెలపైన దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు సరిగ్గా లేవు, వాళ్ళు ఆలోచించే విధానం సరిగ్గా లేదు, వాళ్ళ పెంపకాలు సరిగ్గా లేవు, వాళ్ళు ఆలోచిస్తున్న పద్ధతులు సరిగ్గా లేవు, వాళ్ళ ఆలోచనలో పరిశుద్ధత లేదు, వాళ్ళ ఆలోచనలో దేవుని భయం లేదు. వారిని ఎవరు కూడా నడిపించట్లేదు. స్వయ ఆలోచనలతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ కుటుంబాలకు నెమ్మది లేకుండా చేస్తున్నారు, వీధులకు నెమ్మది లేకుండా చేస్తున్నారు, రాష్ట్రాలకు నెమ్మది లేకుండా చేస్తున్నారు, దేశానికి నెమ్మది లేకుండా చేస్తున్నారు. అనాలోచనగా ఆలోచించేవారు. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మంచి ఆలోచనలు ఎవరైతే చెబుతున్నారో వారితో సహవాసం కలిగి ఉండాలి. వారి మాట వినే ప్రయత్నం మనము చేయాలి. మనము వాక్యానికి లోబడినట్లయితే వాక్యం మనల్ని నడిపిస్తుందంట. వాక్యం మనకి ఏ విధంగా జీవించాలో నేర్పిస్తుందంట. ఇక్కడ రాసి ఉంది, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి అని వాక్యంలో ఉందండి. ఒకసారి మోషే మామైన ఇత్రో, మోషే భార్య అయిన సిప్పోరాని, తన ఇద్దరు కుమారుల్ని మోషే దేవుని పర్వతం దగ్గర ఐగుప్తు ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి దేవుని పర్వతం దగ్గర నివసిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి ఎలా విడిపించాడు, ఎటువంటి అద్భుతాలు చేశాడు, ఎటువంటి ఆశ్చర్య కార్యాలు చేశారు అన్న సంగతులన్నీ కూడా మోషే మామైన ఇత్రో వినినప్పుడు, మోషేని కలుసుకుందామని మోషే భార్య తన మోషేకి సంబంధించిన ఇద్దరు కుమారులతో మోషే దగ్గరికి, దేవుని పర్వతం దగ్గర నివసిస్తున్న మోషే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఈ మామ అయిన ఇత్రో వచ్చాడు. వచ్చినప్పుడు ఇద్దరు కూడా కలుసుకున్నారు. మోషే మామైన ఇత్రో ఇద్దరు కూడా కలుసుకున్నారు. ఒకరికి ఒకరు క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. దాని తర్వాత మోషే ఎలా దేవుడు అక్కడి నుంచి విడిపించాడు, ఎటువంటి అద్భుతాలు చేశారు, ఎటువంటి ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు అన్న విషయాలన్నింటినీ కూడా మోషే తన మామైన ఇత్రోతో పంచుకున్నాడు. పంచుకున్న తర్వాత మోషే మామైన ఇత్రో కూడా మంచి దైవభక్తి గల వ్యక్తి అనమాట. అయితే ఈ ఇత్రో ఏం చేస్తున్నాడంటే, అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా గమనించి దేవుడు చేసిన అద్భుతాలను బట్టి దేవుడిని అక్కడ స్తుతిస్తూ అక్కడ నివాసము చేస్తున్నాడు. అయితే కొంత సమయమైన తర్వాత, కొన్ని దినాలు గడిచిన తర్వాత మోషే దగ్గరికి అక్కడ ఉంటున్న ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏదైనా వ్యాజ్యం ఉన్నప్పుడు కానీ, ఏదైనా సమస్య ఉంటున్నప్పుడు కానీ మోషే దగ్గరికి వస్తున్నారు. వచ్చిన తర్వాత పొద్దున్న సాయంత్రం వరకు కూడా అక్కడే నిలబడి అక్కడ ఉంటున్న సమస్యకి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటిది,
దేవునికి ఈ యొక్క సమస్యకి దేవుడు చెప్తున్న పరిష్కారం ఏంటిది అని మోషే ద్వారా తెలుసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే ఈ యొక్క సంఘటన అంతటిని కూడా గమనించిన ఇత్రో మోషేతో ఈ విధంగా అంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మోషే చెబుతున్నాడు, ఇలాగ వాళ్ళకి ఏదైనా వ్యాజ్యాలు వచ్చినప్పుడు, ఏదన్నా వాళ్ళు సమస్యలో ఉంటున్నప్పుడు నా దగ్గరికి వస్తారు, నేను ఆ దేవునికి సంబంధించిన కట్టలని, దేవునికి సంబంధించిన ఆజ్ఞల్ని వాళ్ళకి వివరిస్తూ ఉంటాను, వాళ్ళ సమస్యని పరిష్కరిస్తూ ఉంటాను అని మోషే తన మామతో చెప్పినప్పుడు తన మామని ఇత్రో ఏమంటాడంటే, పొద్దు నుంచి సాయంత్రం వరకు నువ్వేమో కూర్చొని ఉంటున్నావు, ప్రజలందరేమో నిలబడి ఉంటున్నారు, వాళ్ళు నలిగిపోతున్నారు, ఇది ఏ మాత్రం కూడా మంచి పద్ధతి కాదు, కాబట్టి నేను నీకు ఒక ఆలోచన చెప్తాను, దాన్ని నువ్వు ఖచ్చితంగా వినాలి అని చెప్పి ఏమి ఆలోచన చెప్పాడంటే, 10,000 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని న్యాయాధిపతులుగా నువ్వు నియమించు. ఆ న్యాయాధిపతులందరికీ కూడా దేవుని కట్టడలని, దేవుని ఆజ్ఞల్ని నువ్వు వివరించు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు కానీ చిన్న చిన్న వ్యాజ్యాలు ఉన్నట్లయితే వాళ్ళకు వాళ్ళే పరిష్కరించులాగున నువ్వు ఆజ్ఞాపించు. అదేవిధంగా ఏదైనా పెద్ద సమస్య, ఒక తీవ్ర సమస్య ఏదైనా ఉన్నట్లయితే దాన్ని నీ దగ్గర తీసుకురావాలి. నువ్వు దేవుని సముఖమందు నిలిచి వారి పక్షమున దేవుని దగ్గర నువ్వు ఆ యొక్క సమాధానం తెలుసుకోవాలి, ప్రార్థనా పూర్వకంగా వాళ్ళకి నువ్వు ఆ సమస్యని పరిష్కరించాలి. ఈ విధంగా చెయ్యి అని మోషే మామయ్యన ఇత్రో మోషేకి ఈ విధంగా సలహా ఇచ్చినప్పుడు మోషే ఆ సలహాని పాటిస్తాడండి. హల్లెలూయా. మోషే మామైన ఇత్రో ఏం చేశాడండి, ఇక్కడ ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ మంచి ఆలోచనను మోషేతో పంచుకున్నాడు. మోషే ఆ మంచి ఆలోచనను ఏం చేశాడు, అంగీకరించాడు. ఈరోజు మంచి ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే మనం కూడా ఏమి చేయాలండి, అంగీకరించాలి. మంచి ఆలోచన చెప్పే వారి మాట మనము వినాలి. అంతేగాని చెడు ఆలోచనలకు, చెడు ఆలోచనల పట్ల ఆ యొక్క ప్రవర్తన కలిగి మనము ఉండటానికి ఏమాత్రం కూడా వీల్లేదని దేవుని వాక్యం ఈరోజు నన్ను హెచ్చరిస్తుంది. ఇంకా మనము వాక్యంలో గమనించినట్లయితే హూషై ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒకసారి దావీదు చాలా బలహీనమైపోతాడు, చాలా బలహీనంగా ఉంటాడనమాట. అటువంటి దావీదును ఇక్కడ తన కుమారుడైన అబ్షాలోము ఈ విధంగా అడుగుతాడు. ఎవరిని? అహీతోపెలుని అడుగుతాడు. అహీతోపెలు చెబుతాడు, దావీదు చాలా బలహీనంగా ఉన్నాడు, నువ్వు నాకు ఇన్ని వేల మంది ప్రజల్ని సమకూర్చినట్లయితే నేను వెళ్ళి దావీదును బెదిరిస్తాను, దావీదుని చంపుతాను. అలాగే దావీదుని చంపినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఏమవుతారంటే భయపడి నీ వైపు తిరుగుతారు అని చెప్పినప్పుడు ఆ ఆలోచనకి అబ్షాలోము, అంటే అబ్షాలోము ఎవరంటే దావీదు యొక్క కుమారుడే. అబ్షాలోము ఏం చేస్తాడంటే మెచ్చుకొని ఒకసారి ఎందుకైనా మంచిది అని చెప్పి హూషైని కూడా పిలిపించండి, హూషై ఏం చెప్తాడో చూద్దాం అని చెబితే హూషైని కూడా పిలిపించారండి. పిలిపిస్తే హూషై ఎవరంటే ఒక సీక్రెట్ ఇన్ఫార్మర్ అన్నమాట. ఎవరికి? దావీదుకి. దావీదుకు కొంచెం సన్నిహితుడు. దావీదు ప్రాణాన్ని ఎలాగోలాగా రక్షించుకోవడానికి ఒక సీక్రెట్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్న వ్యక్తి. ఆ యొక్క విషయము ఈ అబ్షాలోముకి వీళ్ళెవరికి కూడా తెలియదు అనమాట హూషై గురించి. అయితే దేవుని యొక్క ఆలోచన కూడా అహీతోపెలు యొక్క ఆలోచనని నెరవేర్చేదిగా లేదు, కానీ హూషై యొక్క ఆలోచన నెరవేర్చే విధంగా ఉంది. అహీతోపెలు పైన ఉగ్రత, దేవుని ఉగ్రత రాబోతుంది అని కూడా వాక్యంలో మనము చూడొచ్చు అనమాట. అయితే ఈ హూషైని రప్పించాడు ఎవరు? అబ్షాలోము. రప్పించినప్పుడు ఈ హూషై ఏం చెబుతాడని, ఇలాగా నాకు అహీతోపెలు ఈ యొక్క ఆలోచన చెప్పాడు, ఈ ఆలోచన మంచిదా కాదా, చేయొచ్చా లేదా అని హూషైని అడిగినప్పుడు హూషై ఈ యొక్క ఆలోచన మంచిదిగా లేదు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను మీకు, ఏంటంటే దావీదు ఎటువంటి బలాఢ్యుడో మీకు తెలుసు, దావీదు యొక్క సైన్యము ఎటువంటి బలము కలిగిన సైన్యమో మీకు తెలుసు. ఎడారిలో ఆ నీళ్లు లేక బాధపడుతున్న, లేకపోతే ఆ పిల్లలు కలిగిన ఎలుకబంట్లు ఏ విధంగా ఆగ్రహముతో ఉంటాయో అటువంటి ఆగ్రహం కలిగిన వారు ఎవరంటే దావీదు దగ్గర ఉంటున్న సైన్యము, అటువంటి ఆగ్రహము కలిగిన సైన్యము. సో అటువంటి వారితో నువ్వు యుద్ధము చేయాలంటే నీ దగ్గర ఇంకెంత బలం ఉండాలి. కాబట్టి నేను చెబుతుంది ఏంటంటే వారి జోలు ఇప్పుడే వెళ్ళటం మంచిది కాదు. నువ్వేం చేయాలంటే 4 దిక్కులో కూడా సంపూర్ణమైన సైన్యముతో నువ్వు ఒక్కడిగా యుద్ధానికి బయలుదేరు. దావీదు మీద మంచు ఎలా అయితే కురుస్తుందో ఆ విధంగా ఒకేసారి హఠాత్తుగా నువ్వు దావీదు మీద పడాలి. అప్పుడు కానీ నీకు ఆ దావీదు యొక్క బలము నీకు దొరకదు. దావీదుని నాశనం చేయడం కానీ దావీదుని చంపడం కానీ నీకు కుదరదని ఒక ఆలోచన చెప్పినప్పుడు అక్కడ ఇశ్రాయేలు పెద్దలకి ఈ యొక్క అబ్షాలోముకి ఈ హూషై చెప్పిన ఆలోచన నచ్చింది. అదేవిధంగా హూషై ఆలోచన చెప్పాడు, కానీ
దావీదును నిజంగా చంపడము హూషై యొక్క ఉద్దేశము కాదు, దావీదును రక్షించడమే హూషై యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము కూడా అదే. ఇక్కడ అహీతోపెలేమో చక్కటి ఆలోచన చెప్పాడు, కానీ అది దేవుని ఉద్దేశపూర్వకంగా లేదు. దేవునికి అభిషిక్తునికి, దేవునికి అభిషేకము కలిగిన వ్యక్తికి విరోధంగా ప్రవర్తించడం బట్టి ఈ అహీతోపెలు ఏం చేసుకున్నాడంటే ఉరి వేసుకొని చచ్చిపోయినట్లుగా వాక్యంలో మనం చూడొచ్చండి. ఈరోజు మంచి ఆలోచనలు లేకుండా మన ఇష్టానుసారంగా మనము తెలివిగా ఆలోచిస్తున్నామంటే మనము మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లు. దేవుని జోలికి కానీ, దేవుని అభిషేకం ఉంటున్న వారి జోలికి కానీ, దేవుని సేవకుల జోలికి కానీ ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఎవరిని వెళ్ళినట్లయితే నీ ప్రాణం మీదకి నువ్వే తెచ్చుకున్నట్లే. ఇక్కడ అహీతోపెలు జీవితం ఎలా నాశనం అయిపోయిందో, ఎలా సర్వనాశనం అయిపోయిందో, అతని ప్లాన్ కంటే హూషై ప్లాన్ ఇంకా బాగున్నప్పటికీ కూడా అహీతోపెలు ప్లాను మంచిది అని దేవుడు అంటున్నాడు. అదేవిధంగా ఆ ప్లాన్ నేను అమలు చేయట్లేదు అని దేవుడు అంటున్నాడు. అదేవిధంగా అహీతోపెలు మీదకి దేవుని ఉగ్రత వస్తుందని ముందే దేవుడు హెచ్చరించినట్లుగా వాక్యములు మనము గమనించవచ్చు. ఈరోజు దేవునికి విరోధంగా మనం ఏమీ కూడా చేయలేము, ఎందుకంటే దేవుని ఆలోచనలు చాలా గొప్పవి అన్నమాట. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పఠించి దేవుని వాక్యానుసారంగా నడవటము మనకి ఎంతైనా అవసరమై ఉన్నది. ఇంకో విషయం మీకు చెప్తానండి. బైబిల్లో మనం గమనించినట్లయితే కయీను, హేబేలు అని ఇద్దరు అన్న తమ్ములు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చారు. కయీను యొక్క అర్పణని దేవుడు అంగీకరించలేదు, హేబేలు యొక్క అర్పణని దేవుడు అంగీకరించాడు. అయితే ఈ హేబేలు పట్ల కయీను అసూయ కలిగి ఉన్నాడు, పగ పట్టేశాడు, తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు. అయ్యో, దేవుడు నా యొక్క అర్పణ అంగీకరించలేదే, దేవుడా నాకు ఇంకొక అవకాశం ఇవ్వు ప్రభువా, నీకు మంచి అర్పణ తీసుకొస్తాను అంటే దేవుడు క్షమించడా? ఇంకొక అర్పణ తెచ్చినప్పుడు ఆ యొక్క అర్పణ దేవుడు అంగీకరించడా? ఈ యొక్క ఆలోచనలు మానేసి తన ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకున్నా అంటే కయ్యూను, నా తమ్ముడైన హేబేలు అర్పణ నువ్వు అంగీకరించావు, నా తమ్ముడిని ఎలాగ నేను చంపేయాలని చెప్పి పొలంలోకి తీసుకువెళ్ళి మాట్లాడుకుంటూ పొలంలోకి తీసుకువెళ్ళి అతడి తమ్ముణ్ణి చంపేసినట్లుగా వాక్యంలో మనం చూడొచ్చు. బైబిల్లో మొట్టమొదటి హత్య ఇదే. కయ్యూనికి ఆలోచన విధానం మారిపోయింది, దేశ దిమ్మరి అయిపోయాడు, పనికి మన జీవితాన్ని జీవించాల్సి వచ్చింది, భయంకరమైన ఆ పాపపు జీవితాన్ని జీవించాల్సి వచ్చింది, దేవునికి దూరంగా జీవించాల్సి వచ్చింది, దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడవలసి వచ్చింది. ఆయనకు ఆలోచన విధానం ఏ విధంగా ఉందో చూడండి. దేవునితో సహవాసము లేదు, దేవునికి ఎటువంటి అర్పణ అర్పించాలో తెలియదు, దేవుడు ఎటువంటి అర్పణ అంగీకరిస్తాడో తెలియదు, దేవుడి మనస్తత్వం ఏంటో తెలియదు కయ్యూనికి. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో ఒకసారి నీవు పరిశీలన చేసుకో. కీర్తనకారుడు 94వ కీర్తన 11వ వచనంలో ఏం రాస్తున్నాడంటే, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. నరుడు యొక్క ఆలోచన ఎప్పుడు కూడా వ్యర్థముగానే ఉంటుంది అని యెహోవాకు తెలుసంట. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడు కూడా వ్యర్థములే. కాబట్టి మన ఆలోచన ప్రకారం మనం నడవకూడదు. మనం ఎవరి ఆలోచన ప్రకారం నడవాలంటే దేవుని ఆలోచన ప్రకారం మనం నడవాలి. దేవుని చిత్తం నీ జీవితంలో ఏదైతే ఉందో అది నువ్వు తెలుసుకొని ఆ ఆలోచన ప్రకారం నువ్వు నడిచినట్లయితే నీకు ఎంతో సంతోషము. హానోకు 300 సంవత్సరములు దేవునితో నడిచెను, హానోకు దేవునితో కొనిపోబడెను అని వాక్యంలో మనకు కనిపిస్తుందండి. 300 సంవత్సరాలు దేవునితో నడిచిన వ్యక్తి హానోకు. శరీరంతో ఆ దేవుని రాజ్యమునకు, దేవుడు ఉంటున్న సన్నిధికి కొనిపోబడిన వ్యక్తిగా మనము బైబిల్లో చూడొచ్చు అండి. ఈరోజు నువ్వు ఎంతసేపు దేవుడితో నడుస్తున్నావు? ఒక ఆదివారమే నడుస్తున్నావా? లేదంటే ఒక వారమే నువ్వు దేవుడితో నడుస్తున్నావా? లేదంటే ఒక నెలే నువ్వు దేవుడితో నడుస్తున్నావా? లేదా తీర్మానించుకొని ఒక 40 రోజులు నువ్వు దేవుడితో నడుస్తున్నావా? లేదంటే ఒక సంవత్సరమే నువ్వు దేవుడితో నడుస్తున్నావా? దేవునితో నడవాల్సింది ఎప్పుడంటే మన జీవితాంతము కూడా దేవునితో నడిచే అనుభవం మనకి ఉండాలండి. ఇంకా సామెతలు 10వ అధ్యాయం 20వ వచనం మీరు చూసినట్లయితే భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది అని ఉందండి. అంటే పనికి మాలిన ఆలోచనలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరంట? భక్తిహీనులు. ఈరోజు చేతుల్లో బైబిల్ ఉంటుంది, చేతుల్లో దేవుని పాటల పుస్తకాలు ఉంటాయి, చేతుల్లో వాళ్ళ దుస్తులు చూసి తెల్ల దుస్తులు వేసుకునే ఉంటారు, ఎప్పుడు చూసినా ఆ మందిరానికి వెళ్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా దేవుడి సన్నిధిలో వీళ్ళే మొట్టమొదటిగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీళ్ళని కదిలించినట్లయితే వారి ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? పనికి మాలిన ఆలోచనలు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? పనికి మాలిన మాటలు. వాళ్ళకి ప్రవర్తన ఎలా ఉంటుంది తెలుసా? పనికి మాలిన ప్రవర్తన. ఈరోజు చెప్తున్నాడు దేవుడు, భక్తిహీనుల ఆలోచన ఎలా ఉంటుందంటే పనికి మాలినది అని వాక్యంలో ఉందండి. అంటే నువ్వు ఒక భక్తిహీనుడవు.
దేవుడు నిన్ను సృష్టించుకుంది నువ్వు భక్తిహీనుడిగా మిగిలిపోవడానికి కాదు. నీలో ఆత్మబలం ఉండాలి. నువ్వు పోరాడినది శరీరంతో, అంధకారం రాదుల శక్తులతో నువ్వు పోరాడుతున్నావు. నీలో ఆత్మబలం చాలా ఉండాలి. నువ్వు ఆత్మబలాన్ని పెంచుకోవాలి. నువ్వు ఆత్మబలాన్ని సంపాదించుకోవాలి. ఇంకా కీర్తనకారుడు మొదటి కీర్తన 1-2 వచనాలు ఏం రాస్తానంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండి చోటను కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని ఇక్కడ వాక్యంలో ఉందండి. మనం ఎప్పుడు కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడవడానికి వీల్లేదు. పాపుల మార్గంలో మనం నిలవడానికి వీల్లేదు. అపహాస్యకులు కూర్చుండి చోట మనము కూర్చోవడానికి వీల్లేదు. మనం చేయాల్సిన పని ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా మనం ఆనందము కలిగి ఉండాలి. అదేవిధంగా దీవారాత్రులు కూడా మనం దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దీంట్లో ఉన్న విషయాలు ఏంటి, ఈ యొక్క విషయాలకి నాకు ఏంటి సంబంధము, ఈ విషయాలను ఏ విధంగా నడిపించబోతున్నాయి. ఇందాక మనం చదువుకున్నాము, ఆయన శాసనం సంతోషకరంలో అవే మనకు ఆలోచన కర్తలై ఉన్నాయని చదువుకున్నాము. ఈ వాక్యమే మనం నడిపించబోతుంది. ఈ వాక్యమే మనం నడిపిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న నీవు నేను ఈరోజు ఏం చేయాలంటే దీవారాత్రులు కూడా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దానిలో మనము ఆనందాన్ని వెతుక్కోవాలి. దాని యందు మనము ఆనందించాలి అని యెహోవా సెలవిస్తున్నాడు. ఈరోజు నీ ఆనందాన్ని నువ్వు దీనిలో వెతుక్కుంటున్నావు. అల్పకాల పాపంలో నీ ఆనందాన్ని వెతుక్కుంటున్నావేమో. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఒక యవనస్తుడు 10వ తరగతి పాస్ అయ్యాడు. చాలా దైవభక్తి గల యవనస్తుడు. అయితే ఈ యవనస్తుడికి ఎన్నో సంవత్సరాలు బట్టి ఏ ఉద్యోగం కూడా దొరకట్లేదు. ఏదో ఒక పని చేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఏ పని కూడా సెట్ అవ్వట్లేదు. అయితే ఆ ఊరి పెద్దలు ఆ యవనస్తుడికి ఏదైనా పని ఇప్పించాలని చెప్పి అధికారుల వద్దకు వెళ్ళి చాలా రకాల ప్రయత్నాలు చేసి ఒక చిన్న ఆఫీసులో ఒక చిన్న ఆఫీస్ బాయ్గా ఇతనికి ఉద్యోగాన్ని ఇప్పించారు. ఇప్పించిన తర్వాత మొట్టమొదటి రోజు ఉద్యోగానికి వెళ్ళాడు ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క యవనస్తుడు. అక్కడ బాస్ ఏమంటున్నాడంటే మొట్టమొదటి పనిని ఈ యొక్క యవనస్తుడికి ఏం చెప్పాడంటే, బాబు సిగరెట్ పెట్టి తీసురా అని చెప్పాడంట. చెబితే మనోడేమో బిగుసుకుపోయి నుంచో ఉన్నాడంట, కదలట్లేదు మెదలట్లేదంట. గసిరాడంట బాస్, గసిరితే కూడా అతను కదలట్లేదు మెదలట్లేదంట. కొద్దిసేపటికి నువ్వు రికమెండేషన్ మీద పనికి వచ్చావు, నేను నీకు ఇంత గట్టిగా అరిసి పని చెప్తున్నా, అది కూడా మొట్టమొదటి పని నీకు చెబుతున్నప్పటికీ నువ్వు వినిపించుకున్నట్టుగా ఉన్నావు. ఇది నీకేమన్నా న్యాయమా? నిన్ను 5 నిమిషాల పనిలోంచి నేను తీసేయగలను అని లెగిసి అతన్ని తిట్టే ప్రయత్నం చేస్తుంటే అతడు ఆ యవనస్తుడు నెమ్మదిగా అన్నాడంట, మీ ఆరోగ్యాన్ని పాడు చేసే పదార్థము తీసుకురావడము నాకు ఇష్టం లేదండి సార్, ఇంకో పని చెప్పండి చేస్తాను అన్నాడంట. అనగానే ఈ బాస్కి నవ్వు వచ్చిందంట. బలెటోళ్ళ అబ్బాయి నువ్వు అని చెప్పి ఇంకొక పనులను పిలిచి సిగరెట్ పెట్టి తీసుకురమ్మనగానే 10 నిమిషాలు అతని చేతిలో సిగరెట్ ప్యాకెట్ ఉందంట. అయితే ఈ యవనస్తుడితో లాభం లేదని చెప్పి ఈ యవనస్తుని ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో తన భార్యకి సహకారిగా ఉండు, నువ్వు ఆఫీసులో పనికి వచ్చేటట్టు లేవు, నువ్వు ఏం తెమ్మన్నా ఇలాగే ఎదురుమతం చెప్పేటట్టు ఉన్నావు అని చెప్పి వాళ్ళ భార్యకి పనివాడిగా పంపించాడంట. ఇంటికి పంపిస్తే ఒక 4-5 రోజులు అయింది. అయిన తర్వాత తన భార్యను ఏంటి ఎలా ఉన్నాడు కుర్రోడు, బాగానే పనిచేస్తాడా, లేకపోతే మాట వినకుండా ఇష్టానుసారంగా ఏమన్నా నీకు వ్యతిరేకంగా ఏమన్నా జవాబు ఇస్తాడో చెప్పు ఏంటి అని కనుక్కుందామని తన భార్యను కనుక్కుంటే ఆ భార్య ఈ విధంగా చెప్తుందంట, పాత పనుడు కంటే కూడా ఈ పనుడు 1000 రెట్లు బెటర్ అండి. పాత పనుడైతే ఏదన్నా చెబితే దాన్ని తేవడానికి ఒక పూట పోయేది, కానీ ఇతను గంటలో తీసుకొచ్చేస్తున్నాడు. పాత పనుడు కేజీ బియ్యం అని చెప్పేవాడు చాలా తక్కువ తీసుకొచ్చేవాడు, ఇతను కేజీ బియ్యం అని చెప్పి చాలా ఎక్కువగా తీసుకొస్తున్నాడు. అదేవిధంగా చాలా చౌక ధరలోనే తీసుకొస్తున్నాడు. ఇతను నాకు బాగా నచ్చాడు అని చెప్పిందంట. ఈరోజు క్రైస్తవులుగా నేను పొందుకోవాల్సిన సాక్ష్యం ఏంటంటే ప్రతి విషయంలో కూడా మనము నమ్మకముగా ఉండాలి. క్రైస్తవులు ఎక్కడైనా పనికి కుదిరినప్పుడు అక్కడ ఉన్న సమాజము కానీ అక్కడ ఉన్న ఆఫీసులు కానీ మన ద్వారా బాగుపడాలి. మనం ఏంటంటే దేవుడు ఏదైతే మనకు చెబుతున్నాడో దానిని మనము చేయడానికి సిద్ధపడతాం.
ఎక్కడ కూడా ఒక రూపాయి కక్కుర్తి పడే ఆ క్రైస్తవునిగా మనం జీవించడానికి వీల్లేదు. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఆదివారం మందిరాలకు వెళ్తున్న క్రైస్తవుల్లో కూడా ఆ చిన్న మొత్తంలో ఆ దొంగతనాలు చేయటాలు, చిన్న మొత్తంలో ఆ అబద్ధాలు ఆటాలు, చిన్న మొత్తంలో ఎక్కడైనా ఆ పాపానికి లొంగిపోవటాలు మనము సర్వసాధారణంగా చూస్తున్నాం. జాగ్రత్త, నువ్వు సమాజంలో మంచివాడిగా నటిస్తూ దేవుని ముందర నువ్వు ఏం చేస్తావు తెలుసా? దొంగగా మిగిలిపోతున్నావు. ఒకరోజు దేవుడు నీకు తీర్పు తీర్చబోతున్నాడు. మరి ఆ తీర్పు దినమున నువ్వు ఏ సమాధానం చెప్పాలని నువ్వు నిర్ణయించుకోబోతున్నావు, ఏ సమాధానానికి నువ్వు అక్కడ దేవుని మీద నిలబడడానికి సిద్ధపడుతున్నావు. దేవుడిని నీతో ఈరోజు చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రతి విషయంలో కూడా దేవునికి నమ్మకంగా జీవించాలి అన్నది ఆయన యొక్క ఆలోచన. ఆ యొక్క యవనస్తుడు తన యొక్క జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా దేవునికి నమ్మకంగా జీవించడం విషయంలో ఏ మాత్రము కూడా వెనకాడలేదు. చాలా చక్కగా దేవునికి మర్యాద ఇచ్చే విషయంలో కానీ, దేవుని ఆలోచన కలిగి జీవించే విషయంలో కానీ ఏ మాత్రం కూడా వెనకాడే వ్యక్తిగా లేడు. తన అధికారి కూడా భయపడలేదు. ఎందుకంటే అధికారి కంటే అధికారి అక్కడ ఆయన జీవితంలో కలిగి ఉన్నాడు కాబట్టి. నీ జీవితంలో నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? నువ్వు ఏ సినీ యాక్టర్ని కలిగి ఉన్నావు? నువ్వు ఏ సినీ హీరోయిన్ని కలిగి ఉన్నావు? నీ జీవితంలో నువ్వు ఎవరు? నీకు మాదిరి ఎవరు? నీ జీవితంలో ఎవరిని పోలి నడవాలని నువ్వు ఆశిస్తున్నావు? వాక్యంలో ఉంది, నరుడు దేవుడు సృజించేటప్పుడంట తన పోలిక చొప్పున దేవుడు సృజించుకున్నాడు అని వాక్యంలో ఉంది. ఈరోజు నువ్వు ఎవరి పోలికలో నడవాలని ఆశిస్తున్నావు? ఎవరిని నీ మాదిరిగా నువ్వు చూపించుకోవాలని ఆశిస్తున్నావు? శ్రమల్లో సంతోషించే మనస్సు నీకుందా? 99వ సంవత్సరము జనవరి 24వ తారీఖున వార్తాపత్రికలో ఈ విధంగా ముద్రించబడింది. ఏంటంటే, గ్రహం స్టీవార్డ్ స్టైన్స్ అనే ఒక మిషనరీ, తనకిద్దరు కుమారులు ఉన్నారు. ఫిలిప్ 9 సంవత్సరాలు, తిమోతి 7 సంవత్సరాలు. వీళ్ళ ముగ్గురిని కూడా పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారంట. సజీవ దహనం చేస్తే అక్కడ భార్య గ్లేడ్స్ కుమార్తె ఎస్తేర్ వీళ్ళు మిషనరీ పని మీద వేరే ఇంట్లో ఉండడం, పరిచర్య భారాన్ని బట్టి వేరే ఇంట్లో ఉండడం బట్టి వీళ్ళిద్దరు కూడా బతికిపోయారు. వాళ్ళ ముగ్గురు కూడా సజీవ దహనం అయిపోయారు. అయితే కొన్నాళ్ళకి ఈమె ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట ఆ యొక్క వార్తాపత్రికలో. ఏంటంటే, మాకు ఆవేదన ఉన్నది కానీ ఎవరిపైన ఆగ్రహము లేదు అని స్టేట్మెంట్ ఇచ్చిందంట. ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వంగానే ప్రతి క్రైస్తవుడు కన్నీరు పెట్టని క్రైస్తవుడే లేడంట. సో అటువంటి ధైర్యం ఎలా వచ్చిందంటారు? వాక్యంలో ఉంది కదా, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని యేసుక్రీస్తు మనకు సెలవివ్వలేదా? యోహాను సువార్త 16:33 అదేవిధంగా పౌలు కూడా మనకి సెలవిస్తున్నాడు. ఏమనంటే, అపోస్తుల కార్యములు 14:22 అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనియు వారిని హెచ్చరించేది. అనేక శ్రమలు మనం అనుభవించిన తరువాతే దేవుని రాజ్యంలో మనము ప్రవేశిస్తామంట. అదేవిధంగా మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:16 ఏముందంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మనం ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి తెలుసా? దేవునికి కృతజ్ఞతలై ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతా జీవితం కలిగి ఉండాలి. దేవుని ఆలోచనలు అతి గంభీరములు. దేవుని యొక్క ఆలోచన సదాకాలం నిలుస్తుంది. దేవుని యొక్క ఆలోచన విషయంలో ఆయన ఎంతో గొప్పవాడు. ఆయన ఆలోచించే విషయంలో చాలా గొప్పవాడు. ఆయన ఆలోచనలు కూడా చాలా గొప్పవి. కాబట్టి ఆయన ఆలోచన కలిగి మనము జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఇప్పుడు కూడా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఖచ్చితంగా మీ ఆలోచన కలిగి జీవించడానికి మీరు ఆలోచనకర్త అయి ఉన్నారు ప్రభువా. మీ వాక్యము కూడా ఆలోచనకర్తలై ఉంది ప్రభువా. కాబట్టి నాయన యేసుక్రీస్తు రాజా, మీ ఆలోచన ప్రకారం జీవించే జ్ఞానాన్ని మాకు మీరు దయచేస్తారని యేసుక్రీస్తు నాకు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.